అందరికీ నమస్తే. మన బాడీలో చెత్త అంటే మన బాడీ జీర్ణం చేయలేనిది, లేక మన బాడీకి అవసరం లేనిది, అంటే మన శరీరానికి ఏదైతే జీర్ణం చేయడం తెలీదో, లేకుంటే మన శరీరానికి ఏదైతే అవసరం లేదో వాటిని మన శరీరంలో ఉంచుకోవడం వల్లనే అన్ని వ్యాధులు వస్తున్నాయి. సో ఎలాగా మనం వచ్చి ఈ శరీరంలో అన్నెసెసరీ అయిన థింగ్స్ని బయటికి రిమూవ్ చేయాలి, అవసరం లేని వాటిని ఎలా బయటికి తోసేయాలి అంటే మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ ఫాలో అవ్వాలి. ఏమంటే వామిటింగ్స్ వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు, లేక మోషన్స్ పోయినప్పుడు దాన్ని ఆపడానికి ట్యాబ్లెట్స్ యూస్ చేయకూడదు. సో ఫస్ట్ థింగ్, సో ఇది ఎందుకు అంటే కంప్లీట్గా వీడియో వినండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో మనం ఒక రోడ్లో నడిచి వెళ్తున్నాము, లేకుంటే ఇంట్లో ఒక దుమ్ము తులుపుతున్నాము అనుకుందాం. ఏదో ఒక ఎగ్జాంపుల్కి ఒక 4 దుమ్ము మన ముక్కులోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం జరుగుతుంది? వెంటనే మన శరీరం అరెరే బయట నుంచి ఏదో ఒకటి వచ్చేసింది, ఇప్పుడు మనం దీన్ని బయటికి తోయాలి అని వెంటనే తుమ్ములు ఇచ్చేస్తుంది. సో 4 సార్లు తుమ్ముతాం, 5 సార్లు తుమ్ముతాం, కొన్నిసార్లు 10 సార్లు 12 సార్లు తుమ్ముతూనే ఉంటాం. అంటే ఆ డస్ట్ని బయటికి తీసేంత వరకు మన బాడీ తుమ్ముల ద్వారా బయటికి పంపించేదానికి ట్రై చేస్తూ ఉంటుంది. సరే, ఓకే, ఒక 4 కాదండి, ఇప్పుడు చాలాసేపు ఎక్కువ డస్ట్లో ఉండిపోయాము. సో ఒక 400 లోపలికి వెళ్ళిపోయింది. మన బాడీ మొత్తం 400 దుమ్ము అంతా కూడా ఒక్కసారిగా బయటికి తోలేదు కాబట్టి తుమ్ములతో మాత్రమే ఏం చేస్తుంది, లంగ్స్ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ దుమ్మంతా కూడా మన శ్వాస ద్వారా లంగ్స్ లోపలికి వెళ్ళిపోయింది అనుకుందాం. ఇప్పుడు మన లంగ్స్లో మొత్తం బాడీలో ఎక్కడెక్కడంతా వాటర్ ఉందో అదంతా తీసుకొచ్చి లంగ్స్లోకి వేసి జలుబు ద్వారా, అంటే ముక్కులో వచ్చే బయట చీమిడి ద్వారా మొత్తం డస్ట్ అంతా కూడా బయటికి తోయడానికి మన బాడీ ట్రై చేస్తుంది. సో ఈ సమయంలో మనము బాడీకి సపోర్ట్ చేయాలి అంటే ఇంకా తొందరగా ఆ చెత్త అంతా కూడా బయటికి తోయడానికి సపోర్ట్ చేసే ఫుడ్స్ తీసుకోవాలి. కానీ ట్యాబ్లెట్ వేసి మనం దాన్ని ఆపేసామంటే అదేమవుతుందంటే ఇంకా లోపల ఉన్న చెత్తని బయటికి రానికుండా మొత్తం చెత్త అంతా కూడా లంగ్స్లోనే ఉంచేస్తుంది. సో ఈ ట్యాబ్లెట్ ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి మన లంగ్స్లో అంటే మనం వాటర్ వేసి మొత్తం పిండి బయటికి తోసే ప్రాసెస్ని ఆపేస్తుంది. ఒక హార్మోన్ ఉంటుంది, దాన్ని పోయి కరెక్ట్గా స్టాప్ చేసేస్తుంది అనమాట. సో అప్పుడు మనకి జలుబు అనేది ఆగిపోతుంది. సో ఇప్పుడు జలుబు మనం ఆపేసాము, ఇప్పుడు కొన్ని రోజులు అయిపోయినాయి, మళ్ళీ నెక్స్ట్ టైం జలుబు వచ్చింది, మళ్ళీ థర్డ్ టైం జలుబు వచ్చింది. ఎన్నిసార్లు జలుబు వచ్చినప్పుడైనా కానీ మనము టాబ్లెట్ వేసి ఆపేస్తున్నాము. సో అవి ఏమవుతుంది, 400 అనేది 1200 అనేది 2400 అనేది చెత్త అనేది మొత్తం లంగ్స్లో చేరిపోయింది అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, కొంచెం కొంచెంగా శ్వాస ప్రాబ్లమ్స్ వస్తాయి. శ్వాస రిలేటెడ్ అయిన అన్ని ఇబ్బందులు వస్తుంది. ఫస్ట్ వీజింగ్ ప్రాబ్లం వస్తుంది, ఇంకా ఎక్కువైతే మళ్ళీ ఆస్మా వస్తుంది, మళ్ళీ ఇంకా ఎక్కువైతే దాన్ని టీబీ అంటారు. లేదు, ఇప్పుడు ఒక ప్లేస్లో ఎక్కువ చెత్త చేరిపోయింది అనుకోండి, మనం కూడా ఒక బాక్స్లో కుళ్ళిపోయినవన్నీ మగ్గిపోయినవన్నీ ఒక బాక్స్లో వేసేసి ఒక 1 మంత్ అంతే ఉంచేస్తే ఏమవుతుందండి, ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మొత్తం కూడా పురుగులు పట్టేసి ఉంటుంది కదా. సేమ్ అంతే, చెత్త అంతా కూడా లోపలే మనం అట్లనే పెట్టేసింటే కొంచెంగా దాంట్లో వైరస్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఆ పురుగులనే మనం వైరస్ అంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే లంగ్స్ క్యాన్సర్ని క్రియేట్ చేస్తుంది అని అర్థం. సో ఈ లంగ్స్ క్యాన్సర్ జస్ట్ డస్ట్ వల్లనే వస్తుందా అంటే, ఇప్పుడు నేను ఆ చెత్త అనేది జస్ట్ దుమ్ము మాత్రమే కాదండి, మన బాడీలో ఏ పార్ట్లో అయినా చెత్త అంటే నేను ఒక టాక్సిన్స్ని రెఫర్ చేస్తున్నాం. అంటే మన బాడీకి అవసరం లేని దాని గురించి మనం మాట్లాడుతున్నాము అని. ఎలా వస్తుందంటే నీళ్ళ ద్వారా రావచ్చు, ఫుడ్ అంటే మనం తినే ఆహారం ద్వారా వచ్చిండొచ్చు, స్కిన్ అంటే మన చర్మం ద్వారా లోపలికి వెళ్ళిండొచ్చు, మనం తినిన ఆహారంలోని ఎక్కువ పాయిజనస్ ఐటమ్స్ అంతా కూడా డైజెస్ట్ చేయలేని, బయటికి తోయలేని అన్ని వస్తువులు కూడా అయి ఉండొచ్చు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సరే అండి, సరే ఇప్పుడు జలుబు కదా పక్కన పెడదాం. నెక్స్ట్ వామిటింగ్స్ చూద్దాం. మనం ఒక ఫుడ్ తిన్నాము, దాంట్లో ఉన్న ఏదో ఒక విషయాన్ని మన శరీరం జీర్ణం చేయలేకపోతుంది. కాబట్టి దాంట్లో ఉన్న ఏదో ఒక విషయం మనకి ఆరోగ్యానికి హానికరం అవుతుంది. అందుకని వెంటనే బాడీ ఏం చేస్తుంది, మన శరీరం దాన్ని కనిపెట్టేసి అది వామిట్ రూపంలో బయటికి తోసేయడానికి చాలా ట్రై చేస్తుంది.
సో అది బయటకు వచ్చేస్తే ఏమవుతుందంటే అప్పుడు తినిన వేస్ట్ అంతా కూడా బయటికి వెంటనే వచ్చేస్తుంది కాబట్టి మనం పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. బాడీ ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది. ఒకలాగా వామిట్ వచ్చేలాంటి సెన్సేషన్ ఉంటుంది కానీ కంప్లీట్గా బయటికి వచ్చింది అనమాట. అలాంటప్పుడు లెమనో లేకుంటే ట్యాబ్లెటో వేసుకుని వచ్చే వామిట్ని ఆపేయకూడదండి. ఎప్పుడు వచ్చేలాగా అనిపించినా కానీ మనం చేయి పెట్టి వాంటెడ్గా బయటికి తీసేస్తే లోపల ఉన్న టాక్సిన్స్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మోషన్స్ అంటే విరోచనాలు ఎందుకు వస్తాయని చూద్దాము. సపోజ్ మనం కడుపులో కానీ పెద్ద పేగులో కానీ చిన్న పేగులో కానీ ఎక్కువ అనవసరమైనవన్నీ చెత్త అంతా కూడా చేరిపోయింది అనుకుందాం. అప్పుడు మన శరీరం దాన్నంతా కూడా బయటికి ట్రై చేసేటప్పుడు ఒక్కసారిగా మొత్తాన్ని రిలీజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఎక్కడున్న వాటర్ బాడీలో ఎక్కడున్న వాటర్ని అంతా కూడా తీసుకొచ్చి అక్కడ కడుపులో పోసి మోషన్స్ ద్వారా బయటికి తోయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఎక్కువ వాటర్ లాస్ అవుతుంది కాబట్టి పెద్ద చెంబులో వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ మరియు ఉప్పు ఈ రెండింటిని కలిపి మనం తాగడం వల్ల ఈ ప్రాసెస్ని చాలా స్పీడప్ చేసి తొందరగా టాక్సిన్స్ అంతా కూడా బయటకు వచ్చేదానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే దాంట్లో షుగర్ ఉండడం వల్ల మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా మనకు కావాల్సినంత గ్లూకోజ్ని కూడా ఇస్తూనే ఉంటుంది. సో ఇలా మనం వామిటింగ్స్ వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసేసుకుని మోషన్స్ అయినప్పుడు దాన్ని స్టాప్ చేసేసి మళ్ళీ జలుబు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఏదో ఒక టాబ్లెట్ వేసుకుని మొత్తం రానివ్వకుండా ఆ చెత్తనంతా కూడా లోపలే ఉంచేస్తే ఏమవుతుందంటే బాడీ కొంచెం కొంచెంగా అట్లీస్ట్ దాన్ని స్వెట్లో అంటే చెమట ద్వారా బయటికి తోయడానికి ఒకసారి ట్రై చేస్తుంది. అప్పుడేమవుతుందంటే స్కిన్ అంటే చెత్త అంతా బయటకు వచ్చేటప్పుడు స్కిన్ పైన చెమటలో నుంచి డస్ట్ బయటకు వస్తుందంటే అప్పుడు స్కిన్ అలర్జీస్, ర్యాషెస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కూడా రాకుండా మనం ఆయింట్మెంట్ పూసేసి లేకుంటే వేరే క్రీమ్స్ అవి ఇవి వేసుకొని స్వెట్ కూడా అంటే చెమటను కూడా బయటకు రానికుండా చేయడం వల్ల ఏమవుతుందంటే చెత్త అంతా కూడా మొత్తం బాడీలోనే ఉండిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ చెత్తనంతా కూడా బాడీకి ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాలో తెలీదు. అప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక వీకెస్ట్ పార్ట్ని తీసుకుని మొత్తం చెత్త అంతా కూడా ఏదో ఒక భాగంలో పెట్టేస్తుంది. సో ఏమవుతుంది, ఆ భాగంలో కొంచెం కొంచెంగా చెత్త చేరడం వల్ల ఏమవుతుందంటే ఒకసారిగా దాంట్లో పురుగులు పెట్టడం స్టార్ట్ అవుతుంది. ఆ పురుగులు ఏమవుతుందంటే దాన్నే మనం వైరస్ అంటాం. సో ఈ వైరస్ ఏం చేస్తుంది, చిన్నదిగా ట్యూమర్స్ని క్రియేట్ చేస్తుంది. అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే క్యాన్సర్ అని అంటూ ఉంటాం. సో చాలా చిన్న విషయాల్ని మనము నెగ్లెక్ట్ చేయడం వల్ల పెద్ద అనారోగ్యాలకి మనం గురవుతున్నాం. సో చాలా చిన్న విషయాల్ని మనం బాగా కన్సర్న్ చేసి మన హెల్త్ని కానీ బాగా చూసుకున్నట్లయితే ఎంత పెద్ద రోగాలనైనా కానీ క్యూర్ చేయొచ్చని చెప్తున్నారు. థ్యాంక్ యూ. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి.